ప్రతి బ్యాచిలర్ లైఫ్‌లో అతను వాళ్ళ ఫ్రెండ్స్‌తో రూమ్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటది. అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ మన ఫాలోవర్ అయిన శ్రీను మనతో షేర్ చేసుకున్నాడు మచ్చా. శ్రీను అండ్ అతని ఇద్దరు ఫ్రెండ్స్ చంద్రశేఖర్ అండ్ రాజు. వీళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం భీమవరంలో ఉండేవాళ్ళనమాట. అండ్ భీమవరం వాస్తు. సో వేరే ఊరు నుంచి వచ్చి భీమవరంలో రెంట్‌కుంటారు. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని భీమవరంలోని ఒక రూమ్ రెంట్‌కి తీసుకొని ఒక చోట మొత్తం వెతికితే వీళ్ళ బడ్జెట్‌లో ఒక ఇల్లు దొరికిందనమాట కొంచెం కార్నర్‌లో. ఆ ఇంట్లో దిగారనమాట. సో రాజు అనేటోడు 1 వీక్ తర్వాత జాయిన్ అయితా అన్నాడు. సో శ్రీను అండ్ చంద్రశేఖర్ వీళ్ళిద్దరే రూమ్‌లో ఉంటున్నారనమాట. మొత్తం ఎళ్లారు, సర్దుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. వీళ్ళు రూమ్‌లో నిద్రపోయి, లెగిసి కాలేజ్‌కెళ్ళిపోయి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళిపోయి ట్రైనింగ్ తీసుకొని సాయంత్రం కల్లా రూమ్‌కొచ్చేవాళ్ళు, పడుకునేటోళ్ళనమాట. ఒకానొక రోజున శ్రీను అండ్ చంద్రశేఖర్‌కి రూమ్‌లో బాగా హీట్ అనిపించి డాబా పైకెళ్ళి పడుకున్నారు. డాబా పైకెళ్ళి పడుకుంటే వీళ్ళ ఫ్రెండ్ చంద్రశేఖర్ ఏమో జల్దీ పడుకున్నాడు. అండ్ శ్రీను మాత్రం నైట్ పూట రీల్స్ చూసుకుంటా 12కి నిద్రపోయాడు. వీళ్ళ ఏరియా ఎట్లుంటదంటే వీళ్ళది గ్రౌండ్ ఫ్లోర్ నార్మల్‌గా గ్రౌండ్ ఫ్లోర్ +1. వీళ్ళ ఎదురుగుండా ఇంకొక అపార్ట్మెంట్ సేమ్ వీళ్ళలాగానే ఒక ఇల్లు ఉంటది. ఓకే. ఆ ఇంట్లో ఒక ఆవిడే ఉంటది. నౌ రాత్రి 12కి పడుకున్న శ్రీను 2:30కి సడన్‌గా మెలుకువ వచ్చింది. ఎందుకో తెలీదు. ఏందో నార్మల్‌గా డాబా పైన లేచి అట్లా గాలికి తిరుగుతా ఉన్నాడన్నమాట డాబా పైన. సో పిట్టగోడ దగ్గరికి వెళ్ళంగానే ఆపోజిట్ ఇంట్లో ఉన్న ఆంటీ డాబా పైన టెన్షన్‌గా కనబడుతుంది. కిందకి రోడ్డు మీదకి చూసి టెన్షన్‌గా కనబడుతుందన్నమాట. మనోడు శ్రీను చూసి ఆంటీ ఇక్కడేం చేస్తుంది అనుకోని, ఆంటీ ఏమైంది ఆంటీ అని అడిగాడు. ఆంటీ ఏమో శ్రీనుని చూసి షాక్ అయిపోయి టెన్షన్‌గా ఏం లేదు బాబు అనుకుంటా డాబా పై నుంచి ఊరుకుంటా మెట్లు దిగి ఇంట్లోకెళ్ళిపోయింది. మన శ్రీను ఏమో షాక్. ఏందిరా భయ్ ఇట్లా జరిగింది అనుకోని నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసాక చంద్రశేఖర్‌కి చెప్పేసాడన్నమాట మొత్తం. ఏమోరా ఏమై ఉండదా అని అనుకున్నాడు. దెన్ మళ్ళీ అలాగనే వెళ్ళారు. దెన్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళారు. రూమ్‌కొచ్చేసారు. ఒక 1 వీక్ తర్వాత రాజు జాయిన్ అయ్యాడన్నమాట. సో రాజు వచ్చాడని వీళ్ళు మంచిగా పార్టీ చేసుకున్నారు. రూమ్‌లోనే బిర్యానీ తెచ్చుకొని, మందు తాగి, కొంచెం జ్యూసెస్ తాగి, కొంచెం ఎంజాయ్ చేసి డాన్స్‌లేసుకొని నిద్రపోయారు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఆ రోజు కూడా. దెన్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ హీట్ అనిపించి డాబా పైకి ముగ్గురెళ్లారన్నమాట. ముగ్గురెళ్లి పడుకున్నారు. చంద్రశేఖర్ అండ్ రాజు కూడా డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయారు. బట్ శ్రీను మాత్రం నిద్రపోతూ ఉండగా 1:00కి మనోడికి గుసగుసలు వినపడుతున్నాయి. ఎవర్రా వీళ్ళు నిద్రపోలేదా అని చూస్తే వీళ్ళేమో గురకబెట్టి నిద్రపోతున్నారు. ఎవరిని ఎక్కడి నుంచి వినపడుతున్నాయని ఆ సౌండ్‌ని ఫాలో వెళ్తే కింద నుంచి వస్తున్నాయి. పిట్టగోడ దగ్గరికెళ్ళి మెట్లు దిగుతూ ఉంటే ఇంకా గట్టిగా సౌండ్ వినపడుతుందన్నమాట. క్లారిటీగా వినపడుతుంది. కొన్ని మెట్లు దిగంగానే అర్థమైపోయింది ఇంట్లోంచి సౌండ్స్ వస్తున్నాయన్నమాట. మనోడికి గూస్‌బంప్స్. అమ్మా దొంగలేమైనా వచ్చారా అనుకోని అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న కర్ర పట్టుకొని మెల్లగా టిప్‌టోయింగ్ చేసుకుంటూ కిటికీ దగ్గరికెళ్ళి మెల్లగా కిటికీ ఓపెన్ చేస్తే కిటికీలో ఎవరు లేరు. లోపల రూమ్‌లో ఎవరు లేరు. డోర్ ఓపెన్ చేసాడు. రూమ్‌లో ఎవరు లేరు. మనోడు షాక్ అన్నమాట. అమ్మా ఏమైతుంది ఇక్కడ నాకెందుకు గుసగుసలు వినపడుతున్నాయి అని చెప్పేసి మనోడు షాక్ అయిపోయాడు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ తాళం వేసేసి డాబా పైకి వెళ్ళిపోయి మళ్ళీ నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే విషయం చెప్తే వాళ్ళందరూ నవ్వేసి అరే నీకు బాగా టెన్షన్ ఎక్కువైనట్టుంది, భ్రమపడుతున్నావు బాగా లైట్ తీసుకో అని చెప్పేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టించేసి మళ్ళీ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళిపోయారన్నమాట. దెన్ ఈసారి ఏం చేశారంటే ఇట్లా అయితుందని మనోడు అయినా కానీ కొంచెం ప్రెషర్ పెట్టి ఏం కాదు రూమ్‌లోనే పడుకుందామని శ్రీను రూమ్‌లో పడుకుందాం అనేసరికి ముగ్గురు రూమ్‌లో పడుకున్నారు. 1కి రాజు సడన్‌గా లెగిసాడు. 1కి ఏదో దబ్బని అంటే డోర్ కొట్టినట్టు ఏదో బయట ఏదో పెద్దగా పడినట్టు ఒక సౌండ్ వచ్చి రాంగానే రాజు లెగిసి కిటికీ వైపు చూసాడన్నమాట. కిటికీ వైపు చూడంగానే ఒక బట్టలు లేకుండా ఒక అంకుల్ నడుచుకుంటా వెళ్తున్నాడంట గల్లీలో. ఆయన అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే రాజు కిటికీలోంచి చూడంగానే అతను కూడా రాజుని సడన్‌గా ఇట్లా చూసి రాజుని చూసుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. రాజుకి ఇంకా సుస్సు పడిపోయింది. ఇమ్మీడియేట్‌లీ వచ్చి శ్రీనుని లేపాడన్నమాట. శ్రీనుని లేపి చెప్పంగానే శ్రీను కూడా వచ్చి చూస్తే అక్కడేం లేదు. ఏమైందిరా అంటే ఇట్లా ఒక ఆయన బట్టలు లేకుండా న్యూడ్‌గా తిరుగుతున్నాడురా అని చెప్పేసి అనగానే శ్రీనుకి మొత్తం అర్థమైపోయింది. అమ్మా ఇక్కడ ఏదో జరుగుతుందిరా భయ్ నిజంగానే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని వీళ్ళిద్దరు హనుమాన్ చాలీసా చదువుకుంటా రేపు అసలు ఏందో కనుక్కుందామని హనుమాన్ చాలీసా చదువుకుంటా నిద్రపోయారన్నమాట. చందు ఏమో చంద్రశేఖర్ ఏమో ఎటువంటి సోయి లేకుండా గురకబెట్టి నిద్రపోతున్నాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మామ టిఫిన్ తిందామని ఇంటి దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్‌కి వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయి ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి నార్మల్‌గా అన్న ఈ ఇంట్లో మేము రీసెంట్‌గా వచ్చాము అని చెప్పారన్నమాట.
అవునా తమ్ముడు, ఈ ఇంట్లో ఎందుకు దిగారు తమ్ముడు అని అడిగాడు. అదేంటన్నా కొంచెం రెంట్ తక్కువ ఉంది, మా బడ్జెట్లో దొరికిందన్న అంటే, వెళ్ళిపోండి తమ్ముడు, ఆ ఇంట్లో 8 ఇయర్స్ ఎగో ఒక అంకుల్ ఊరేసుకొని చనిపోయాడు ఒక ఆయన. అండ్ ఆ ఇంట్లో ఉండే ఆవిడే వాళ్ళ వైఫే ఆపోజిట్ ఇంట్లోకి షిఫ్ట్ అయింది. అండ్ ఆమెకి వాళ్ళ హస్బెండ్ కనబడతాడని గల్లీలో అందరికీ తెలుసు, ఏరియాలో ఉన్న అందరికీ చెప్తూ ఉంటుంది. కానీ వీళ్ళెవరికి కనబడదు, కానీ ఆమె మాత్రం వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అని అంటది. ఇంకా నమ్మదు దట్ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని అని అన్నాడు. వీళ్ళందరికీ మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. సో ఇది తెలుసుకొని సరే ఖాళీ చేద్దామని అని అనుకున్నారు. బట్ ఆ రోజు ఇమీడియట్లీ ఎట్లా దొరుకుతాయి రూములు అని చెప్పి ఒక 2 రోజులు వెతుకుతూ ఉన్నారు. ఒకానొక రోజున అట్లా చాలా టైర్డ్ అయిపోయి 9 వచ్చి పడుకున్నారు రూమ్లో. పడుకోగానే వీళ్ళ ఫ్రెండ్ చంద్రశేఖర్ పడుకున్నాడు. చంద్రశేఖర్ చెస్ట్ మీద ఎవరో బరువుగా ఒక పర్సన్ కూర్చున్నట్టు చంద్రశేఖర్ కనిపించింది. తొడలు ఈయన చెవులకి ఇట్లా కనబడుతూ చంద్రశేఖర్ చెస్ట్ మీద ఇట్లా కూర్చున్నట్టు అనిపిస్తా ఉంది. చంద్రశేఖర్ ఏమో చేతులతో వీళ్ళని లేపుతూ ఉన్నాడు. మనోడికి ఏమో అరుస్తూ ఉన్నాడు, కానీ లేగలేకపోతున్నాడు. వీళ్ళని లేపుతున్నాడు అనమాట. అరే ఇక్కడేదో ఉందిరా నాయన అది అని చెప్పేసి, దయ్యం మీద ఉందిరా పద నడువు అని నైట్ పూట 11 o'clockకి బయటికి వెళ్ళిపోయారు. 11 to 1 రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇంకా బాగా టైర్డ్ అయిపోయి ఇంట్లోంచి బయటకు వచ్చేసారు కదా, తిరుగుతూ ఉన్నారు. ఎంతసేపు అని రోడ్ల మీద తిరుగుతారు పాపం. ఇంకా 1 to 5 నైట్ పూట స్టేషన్లో కూర్చున్నారంట. 5 o'clockకి మార్నింగ్ మొత్తం ప్యూర్గా సన్ రైజ్ రాగానే భయంగా డోర్ ఓపెన్ చేయగానే ఏదో స్మోక్ వీళ్ళ ముగ్గురులోంచి ఇట్లా బయటికి వెళ్ళిపోయి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఇమీడియట్లీ ఖాళీ చేసేసి బ్రోకర్కి ఫోన్ చేసి బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. పాపం రాజుకి 103 ఫీవర్ వచ్చింది. అండ్ వీళ్ళు ఆ తర్వాత వాళ్ళ ఊరు నుంచి అప్ అండ్ డౌన్ చేశారు. అండ్ అట్లానే ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ రాసేసి కంప్లీట్ చేసుకున్నారు అన్నమాట. సో ఆ తర్వాత ఆ ఇంటికి కానీ ఆ ఏరియా కానీ వెళ్ళింది లేదు. బట్ మీకు ఇలాంటి సినారియోస్ ఎప్పుడైనా జరిగాయో వచ్చేసి మీ బ్యాచ్తో ఉన్నప్పుడు కానీ, మీరు సోలో ఉన్నప్పుడు కానీ ఏమైనా ఉంటాయో ప్లీజ్ టు మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ సూపర్ హ్యాపీ టు హియర్ దమ్. నేను నమ్ముతాను మీ స్టోరీస్ డెఫినెట్లీ.